అరే నువ్వు అన్నీ ఉండనే రాజన్న గట్టే ఉండ సార్ ఒక్కసారి చూడాలి సార్ సార్ సరే ఏం పొట్ల లేదు మారుదాం కొబ్బరికాయ పెడదాం డీజిల్ కూడా అదే వాడాడు మరి ఒక 2 నిమిషాలు అయిపోయినాయి తీసుకో కొంచెం బ్యాక్ అందరూ ఏమనుకోవద్దు కొంచెం బయట రాదా కొంచెం బయట వార్డ్ నెంబర్ మంచిగా కలిగింది పని చేసుకుంటాడు కాకా కొట్టు వంశీ బాబు గారి నాయకత్వం వంశీ బాబు గారి నాయకత్వం వెంకటరావు గారి నాయకత్వం వెంకటరావు గారి నాయకత్వం జై కాంగ్రెస్ ఒక్కసారి రాజా అబ్బా తమ్మి భరోసా సో అది అయిన తర్వాత మనం ఇది ఇంక్లూడ్ చేపిస్తాం అది ఇప్పుడే మాట్లాడినా మంత్రి గారు ఇప్పుడు అవార్డు అందరు రేజ్ చేస్తే ఇప్పుడు మన దగ్గర 300 పట్టాలు రావాలి 375 రావాలి దాంట్లో మీ పేర్లు ఉంటే చేపిస్తాను ఎందుకంటే మొత్తం సింగరేణిలో అన్ని చోట్ల ఇదే ఉంది పాత ప్రభుత్వంలో అన్ని అవకతవకలు అయినాయి కదా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేర్లు రాసుకున్నారు టీఆర్ఎస్ అందుకోసమే బ్యాన్ పెట్టి ఇప్పుడు పాలసీగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలంటే ఫైల్ రెడీ ఉంది నేను పోయిన తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడి ఓపిక పడండి పని చెప్పిస్తాను సరేనా ఒక్క నిమిషం మీరు చెప్పింది సింగరేణి భూములది 76 అవి చెప్పిస్తాను ఇప్పుడు మీరు అన్నారు ఈ పాస్బుక్లు వస్తాయా అని
రేపు ఎంఆర్ఓ పిలిపిస్తున్నాం, మాట్లాడితే ఎట్లా చేయాలో ప్లాన్ చేసి చూసుకుంటాం. కానీ చూడండి సార్ సార్ ఒకసారి చూడండి సార్. రైట్ ఓకేనా? థర్డ్ వార్డులో జిమ్ అన్నారు, అది ఉందా? ఆల్రెడీ ఉంటే మళ్ళీ చేద్దామా ఇప్పుడు? అది ఇచ్చాయి గేట్ పడ్డదా? పర్మిషన్ తీసుకున్నాను. వాయిస్ తీసుకుంటారు. సింగరేణి గవర్నమెంట్ ఏం డిఫరెన్స్? కొట్టని కొట్టని లోకల్ వాళ్ళు ఎవరు ఉన్నారు? టైం లేదు కొద్దిగా కొద్దిగా మీరు పంపించక ఇంకోసారి అక్కడ చెప్పు సీఎంపీ గారు కూడా. అవును, మరి మీరు ఎట్లా క్లోజ్ చేస్తున్నారు మైన్స్? ఎందుకంటే మీకు మీరు వర్కర్ స్ట్రెంత్ కూడా తక్కువ చేసింది. వాటర్లన్నీ ఎందుకు మీరు ఇన్ని పెట్టుకుంటారు? మరి అంతే. మరి ఇప్పుడు నేను ఐ విల్ టేక్ ఇట్ అప్ స్వామి. ఇప్పుడైతే అది కాదే, మీరు అందరూ పబ్లిక్ కంప్లైంట్ ఉండాలి. సబ్బులు వేపిస్తాను. మేడం మేడం కొంచెం వెనక జర, కొంచెం వెనక జర, కొంచెం వెనక జర, కొద్దిగా వేలు పెట్టి వెనకకుండా అందరూ వస్తారు. అన్న అన్న కొంచెం బ్యాక్ జరండి. అన్న అన్న పెద్దన్న కొంచెం కొంచెం జర. పట్టాల గురించి చెప్తారు, ఓట్లు వేపింది కానీ అందరూ మాకు జనాభా వచ్చేది, ఎప్పుడు వచ్చేది జనాభా కూడా పెట్టారు సార్. అందరూ పట్టాలని మనం తీస్తాం. ప్రాణం వాళ్ళు తీసుకున్నాము, నా ప్రాణం నేనేమో కుంగిరెడ్డి ప్రాణం అయితే ఇప్పుడే మాట్లాడినా అక్కడ వార్డ్ నెంబర్ 16వ వార్డుల మంత్రి గారితో ఫోన్ చేసినాను. అవును, అందరూ ఆందోళనలు ఉన్నారు, మీరు మనము సంవత్సరం అయింది ఇంకా కలేదు. జీవో నెంబర్ 76 సింగరేణి భూమి అన్ని చోట్ల కూడా బ్యాన్ పెట్టాను. అయితే ఆయన ఏమన్నాడంటే మొత్తం ఇది సింగరేణి సంస్థలని అన్ని కూడా అన్ని ఏరియాస్లో ఉన్నది. ఒక పాలసీ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నేను చెప్పినాను. ఫస్ట్ నేను అసెంబ్లీలో అయినప్పుడు నేను ఇది ఈ ఇష్యూ రేజ్ చేసిన మంచిది అన్నాడు. మళ్ళీ ఫైల్ ఆల్రెడీ పుట్టప్ అయింది, ఎవరైనా చేయించుకుందాం, చేపిస్తాను. ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి. అదే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు. కమిషనర్ గారు ఏమన్నారంటే కూడా సింగరేణితో కాంట్రవర్సీ ఇప్పుడు జిఎంని పిలిచిన ఇక్కడికి మంచిర్యాల ఇంటికి వచ్చిన తర్వాత ఈ సమస్య కూడా మాట్లాడుతాం, చేద్దాం. ఒక్కొక్కటి ఒకటి గెలిచిన తర్వాత ఆయన పని అది సారే చేయించుకునేది. సారే రోడ్డు కూడా చేపిస్తాం. రండి. లిస్ట్లో ఉన్న ఫోటో తీసుకో. మీ 300 లిస్ట్లో ఉందా మీ పేరు? పట్టాకి చెప్పిస్తా. ఓకే, బాగా బెడద చేస్తాను. కాదమ్మా, నేను
ఇప్పుడు ఏమన్నా అడిగినా 370 పట్టాలు వచ్చేది నీ పేరు ఉందా దాంట్లో? నేను ఆమెకు చెప్పింది కూడా నీకు కూడా అదే మళ్ళీ నువ్వు అదే అడుగు. డబుల్ ఏం లాభం, అది అడిగి లాభం లేదు. లిస్ట్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళకు వస్తుంది. నేను చెప్పేసి సరే ఓపిక పడండి, నేను ముఖ్యమంత్రితో మాట్లాడాల్సి వస్తుంది. నేను ఆయన చేస్తాడు అనుకున్నా కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి నేను చేయాలంట. నేను మాట్లాడి చెప్పేస్తాను. సరేనా? ఏం చేయాలి? బాధపడాలనే కదా ఎవరైనా ఏం కదే మీరేమో ఫస్ట్ రిటైర్డ్ అయిన వాళ్ళకి కావాలి సార్, వాళ్ళతో రిటైర్డ్ వాళ్ళకి ఫస్ట్ కావాలి, తర్వాత పనిచేసే వాళ్ళకి కావాలి సార్. రిటైర్డ్ వాళ్ళకు ఉండాలి, రిటైర్డ్ వాళ్ళకు కృష్ణాపురంలో ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఒకటి 3rd వార్డులో, తర్వాత సైడ్ డ్రైన్స్ మనము 16th వార్డులో సైడ్ డ్రైను, 22nd వార్డులో కూడా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది. ఇంకొక వార్డు ఉంది కదమ్మా, 3rd, 22nd, 16th, 4th వార్డు, 10th వార్డు. ఈ 4 వార్డులలో ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదలు ఈ ప్రాంతంలో ఏదైతే టీఎఫ్ఐడిసి నిధులు ఆ రోజులలో కేవలం ఎలక్షన్స్ కోసము శాంక్షన్ చేపించారో మళ్ళీ రివైజ్డ్ ప్రపోజల్స్ మున్సిపల్ కమిషనర్ గారితో ప్రిపేర్ చేయించి త్వరలోనే శాంక్షన్ కాబోతున్నాయి. మన ఆర్కేపీలో కైతాన్పల్లిలో ఈ మున్సిపాలిటీలో ఈ ఆర్కేపీలో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో ఈ ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు కొందరు చెప్పినారు, సార్ మాకు మిషన్ భగీరథ నీళ్ళు రావటం లేదని. మీకు ఎక్కడైతే లోటులు ఉన్నాయో దాని గురించి సుమారు 40 కోట్లతోని ఇక్కడ అమృత్ స్కీము శాంక్షన్ కావడం జరిగింది. పనులు ప్రారంభమైనాయి. త్వరలోనే మీ అందరికీ ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చేటట్టు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మీరు అందరూ కూడా ఓపిక పడండి. తర్వాత ఎక్కడైతే సైడ్ డ్రైన్స్ లేవో ఆ సైడ్ డ్రైన్స్ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. అందరికీ ఎక్కడైతే నిజంగా అవస్థలు ఉన్నాయో సీసీ రోడ్స్ లేవు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ అందరికీ ఒక భరోసా ఇప్పిస్తూ మనం ఈ కైతాన్పల్లిని ఆర్కేపీని ఈ రూపు మార్గమే మార్చుకుందామని చెప్పి మీ అందరి ప్రేమ వలన మీరు గెలిపించినారు. మీకోసం సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.